కందులు మళ్ళీ శుభోదయం అండి. కందులు మనము కందిపప్పు బయట కొనుక్కుంటున్నాం. అది మరి అంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. అందరికీ సోర్సెస్ ఉంటాయో లేదో కూడా నాకు తెలీదు. ఇవి కందులండి, సరేనా? ఈ కందులు కందిపప్పు చేసే విధానం మా పాలకొండ అత్తమ్మగారు చెప్పారు. నిన్న నానపెట్టేశాను. ఏపుకొని కూడా చేసుకోవచ్చు. మా అమ్మ ఎప్పుడో చెప్పింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే నానపెడితే ఆ సిమెంట్ గోలేమాట ఈ తడికి బరువుకి ఈడిపోయి మొత్తం ఈ ఒక కందులన్నీ పోయేవని కూడా చెప్పుండేది. అయితే ఇలాగ నానేసిన తర్వాత ఏమీ లేదు, శుభ్రంగా గలగల 5 రోజులు ఆడిన దాకా అంటే ఎండిన దాకా ఎండపెట్టుకుంటాం. ఎండపెట్టుకున్న తర్వాత ఇసురుకుంటే చాలా మంచిది. నాకైతే ఇసురుకోవడమే ఇష్టం. లేకపోతే ఇప్పుడు మిల్లులు ఉన్నాయి, మిల్లులకు కూడా ఇచ్చేవచ్చు. చూడండి, ఆ తలుక కడుగు నీళ్ళు ఆవుకు పనికొచ్చాయి. నేను అందులో కొన్ని కందులు కూడా వేసాను, గోవుకే కదా పెట్టామని. అయిన తర్వాత ఇప్పుడు ఇది ఎప్పుడైతే మీరు మిల్లుకి ఇస్తారో ఆ తౌడు ఏదైతే ఉంటుందో మొక్కలకు మంచి ఫెర్టిలైజర్. అయితే ఇన్నిటికీ మనం మిస్ చేసుకొని పాలిష్ పట్టిన కందిపప్పు తీసుకుంటున్నాం. ఏది మంచిదో ఏది చెడ్డదో మీరే ఆలోచించుకోండి. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి.